విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను అన్నారు వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. వాసిరెడ్డి పద్మ గతంలో చంద్రబాబు పైన ఫిర్యాదు చేశారని, ఆ కేసు విచారణ కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానన్నారు గోరంట్ల మాధవ్. తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలన్నారు. మరిన్ని వివరాలు టీవీ9 ప్రతినిధి వసంత్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. విచారణ దాదాపు అరగంట పాటు జరిగింది. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సరే ఏంటి విచారణ దాదాపు చాలా విషయాలపైన అడిగినట్టున్నారు. ఏం చెప్పారు, ఏమడిగారు మిమ్మల్ని? క్వశ్చనైర్ ఇవ్వటం జరిగింది. అంటే మీరు ఈ రకంగా మాట్లాడినారా లేదా, మాట్లాడింటే మీరు తెలిసి మాట్లాడినారా తెలియక మాట్లాడినారా అనే దానిపైన ఒక 5-6 క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా నేను ప్రాపర్గా ఆన్సర్ చేయడం జరిగింది. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అవర్ లీగల్ టీమ్, మా విఠల్ గారు, తర్వాత మా వాళ్ళంతా అడ్వకేట్ గవాస్కర్ గారు, వీళ్ళంతా కూడా రావడం జరిగింది. వీళ్ళ సమక్షంలోనే నేను ఆన్సర్ చేయడం జరిగింది. పోలీసు వారు నాకు ఎలాంటి ఇబ్బందులకు కూడా పెట్టలేదు. సరే ఏంటి మీరు తెలిసి చేశారా, తెలియక చేశారా? మీ పైన ఈ కేసులు పెట్టినటువంటి తీరుని ఎట్లా చూడాలి? నిజంగా మీరు కావాలని చేశారని మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మీ పైన కంప్లైంట్ ఇచ్చారు. అదే మాజీ మహిళా కమిషన్ చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పలానా దగ్గర మాట్లాడినారని ఒక కంప్లైంట్ ఇచ్చింది. అది ఇంతవరకు పెండింగ్ ఉంది. దాని మీద కూడా ఆమె కేసు కట్టిస్తే సంతోషపడతా. చంద్రబాబు నాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సుగాలి ప్రీతి కేసు పైన కానీ, తర్వాత అనంతపురం జిల్లాలో ధర్మవరానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినది కానీ, ఇవన్నీ నా దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి. వీడియోలతో వచ్చి నేను కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. ఆ కంప్లైంట్ మీద ఈ ప్రభుత్వం కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఏం చర్యలు తీసుకుంటుందో అని కూడా నేను వేచి చూడాలనుకుంటున్నాను. విచారణకు రమ్మన్నారా, ఏమైనా చెప్పారా మీకు? మళ్ళీ ఫర్దర్గా ఎప్పుడు పిలిస్తే అప్పుడు రమ్మంటారు. ఇది ప్రస్తుతం గోరంట్ల మాధవ్ చెప్తుంది. ఏదైతే తనపైన పెట్టినటువంటి కేసు అక్రమ కేసు కాబట్టి తాను బాధితులకు సంబంధించి పేర్లు తనపైన కంప్లైంట్ ఇచ్చారప్పుడు గతంలో నమోదైనటువంటి ఏవైతే కొన్ని ఘటనలకు సంబంధించి వెల్లడించినటువంటి పేర్లతో తాను కూడా ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఇస్తానంటూ కూడా ఇటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగినటువంటి అన్ని ప్రశ్నలు కూడా తన సమాధానం చెప్పినట్టు కూడా మాధవ్ చెప్తాను. కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్, టీవీ.